వాక్యం వినువాడువా, గ్రహించువాడువా? ప్రియులారా, వినడం ఎంత ముఖ్యమో దాన్ని గ్రహించడం మరింత అవసరం. ఎందుకంటే చెప్పేవారు చెబుతున్నారు కదా, విందాంలే అని వినేవారు ఉంటే సరిపోదండి. గ్రహించాలి. గ్రహించడం అంటే అర్థం మనకి తెలిద్దాం. ఒకసారి అర్థాన్ని కూడా మనం ఆలోచిస్తే, గ్రహింపు అనగా ప్రాప్తించడం, పొందడం, నానార్థాలండి దానికి. నాటబడడం, అవగాహన కలిగి ఉండడం, వివేచన చేయడం. రాసుకోండి పెన్ను పేపర్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే పదాలు మనకు అవసరం. గ్రహింపు అనగా పొందడం, ప్రాప్తించడం, లభించడం, నాటబడడం, అవగాహన కలిగి ఉండడం, వివేచించడం. ఎంత అర్థం ఉంది గ్రహింపుకు. అంటే గ్రహింపు చాలా ముఖ్యం. వాక్యము గ్రహించాలి మనం. అందుకే యాకోబు పత్రికలో ఈ మాటను మనం చూస్తే, మొదటి అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఈ మాట మనకి బాగా సుపరిచితమైనదండి. ఈ మాట ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఈరోజు నేనేదో చూపిస్తున్నానని కాదు, కానీ ప్రతి క్రైస్తవుడికి తెలుసు ఈ మాట. వినువారు మాత్రమై ఉండి వినేవారిగా మనం ఉండొద్దు. వినేవారిగా ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అని అర్థం. అందులో వాక్యాన్ని వాక్యంగా వివరించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకా వినేవారిగా ఉన్న ఈ క్రైస్తవ సమాజానికి గ్రహింపు ఎప్పుడు వస్తుందండి? వినడానికి, వాక్యము గ్రహించడానికి మధ్యలో ఒకటి ఉంటుంది. వాక్యం విన్న వాక్యం మనం గ్రహించాలంటే మధ్యలో ఒకటి ఉంటుంది. అదే పరిశీలించి నువ్వు చదువుకోవాలి. దానిని పరిశోధన అన్నారు. యెహోవా గ్రంథమును మీరు పరిశోధించి చదువుకోండి, అప్పుడు నువ్వు వాక్యాన్ని గ్రహిస్తావు. పరిశీలన, పరిశోధన చాలా అవసరం అండి. వినే వాక్యములో పరిశోధన అవసరం. లేదంటే వాక్యాన్ని అనేక రకాలుగా వాడుకుంటారు. ఎవరు పడితే వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు. కాబట్టి వినుమారు మాత్రంగా ఉంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టే. కింద ఎగ్జాంపుల్ చెప్పాడు. అలా ఉన్నవారు ఎలా ఉంటారట? ఏమండి, వాక్యం వినువారు మాత్రంగా ఉండేవారు ఎలా ఉంటారట? 23వ వచనం, ఎవడైనను వాక్యము వినినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనస్సును పోలి ఉన్నాడు. ఏమండి, వాక్యం వినేవారు ఎవరితో సమానమో చక్కగా వివరించారు. అద్దం ముందుకెళ్ళి మన ముఖం చూసుకుంటామండి. అంటే అద్దంలో మన ముఖం చూసుకుంటే మన ముఖాన్ని మనం ఎప్పుడైతే చూసుకున్నామో, అలాగే వాక్యం వినేవాడు అద్దంలో ముఖం చూసుకునే వాడితో సమానం. అద్దంలో ముఖం చూసుకున్నావు, ఏంటి లాభం? క్రింద చెప్తున్నాడు, అద్దములో సహజ ముఖమును చూసిన వాడు ఏమవుతాడు? నెక్స్ట్ చెప్తున్నాడు ఏమని? వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు
వెంటనే మరిచిపోవును గదా! అదనమాట. అద్దం ముందుకు వెళ్తాడు, చూసుకుంటాడు. అద్దం నుండి బయటికి వెళ్ళిన వెంటనే తన ముఖం తనకే గుర్తుండదు. మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు? ఎదుటివారి ముఖాలు తెలుసండి మనకి. మన ముఖం మనకంతగా తెలియదు. మర్చిపోతాం. అందుకే కదండీ మాటి మాటికి అద్దం ఎందుకు చూస్తాం? మనం ఎలా ఉన్నామో మనకు తెలిస్తే మనకు అద్దం అవసరమా అండి? మన ప్రతిబింబాన్ని చూపిస్తది అద్దం అంటే, ప్రతిబింబాన్ని చూపించేది. మన మొఖంలో ఉన్న మచ్చలు మనకు చూపించేది. మన మొఖంలో ఉన్న డాగులు మనకు చూపిస్తది ఒక అద్దం. కాబట్టి మాటి మాటికి మనం చూడాలి. మాటి మాటికి ఎందుకు మన ముఖాన్ని మనం చూడాలి? మన ముఖంలో ఏదైనా ఏమంటే మచ్చుందా? లేదా బయటికి వెళ్ళేటప్పుడు మన ముఖాన్ని మనము ఎప్పుడండి చూసుకొని బయటికెళ్ళాలి. అది నిజం. మనము తయారైనప్పుడు అద్దం ముందుకు వెళ్ళాలి. వెళ్ళకుండా తయారై అలానే వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరో చూసి, "అమ్మ కంటి బూజు దులుసుకో" చెప్పాడనుకో, "నీ కంట్లో బూజుంది తుడుచుకో" అన్నారనుకో, అప్పుడు మనం తుడుచుకుంటే మనకెంత అవమానంగా ఉంటదంటే, ఎంతమంది చూసారో నా కంట్లో బూజుని. లేదా ముక్కులో కొంచెం శుభ్రం చేసుకో అన్నాడనుకో, అప్పుడు మనకేమనిపిస్తది? ఓకే. అనుకుంటాం. వెంటనే కర్చీఫ్ తీసుకొని ఆ చాటుకెళ్ళి ఎన్ని పాటలు పాడతామండి. అంటే అందరూ చూసేసారు. అంటే అద్దమున ముందుకు వెళితే మన ముఖంలో ఉన్న మచ్చలు ఎలా కనపడతాయో, మాటి మాటికి చూసుకోవాలి అద్దాన్ని. ఎందుకంటే ప్రజల ముందు మంచిగా కనపడాలి కదండీ! బయటికి వెళ్ళినప్పుడు మంచిగా కనపడాలి. ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో మనకు తెలుసు. పురుషులు ఎలా ఉంటారు? లుంగీలు కట్టుకొని, ఆ! చెడ్డీ ఏమంటారంటే షార్ట్‌లు వేసుకొని ఉంటారు. ఇంక స్త్రీలు వీళ్ళ గురించి చెప్పనవసరం లేదు. వీళ్ళ జీవితం మొత్తం ఇంటికెళితే సాయంత్రం వరకు నైటీనే. బీరో నిండా చీరలుంటాయి. ఒక్కటి కట్టుకోరు. ఇంట్లో నైటీ. పగలు గూడా యేసుకుంటారు. దాని పేరే నైటీ. పగలు యేసుకుంటారు. పని చేసేటప్పుడు యేసుకోవడం తప్పు గాదు. నేను నైటీ యేసుకోవడం తప్పుగా నా ఉద్దేశ్యం. కనీసం మన ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కనీసం ఏం జేయాలి? ఎవరొచ్చినప్పుడు ముఖ్యంగా సేవకులు ఇల్లు ఇది మా ఇల్లు. ఇప్పుడు నా భార్య నైటీ యేసుకొనుంది. మరి ఎవరి గురించి చెప్తే బాగోదుగా. నా భార్య నేనే చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికో ఎవరో. సడెన్‌గా వస్తారు కదండీ! మన సంఘం అన్నప్పుడు. వచ్చినప్పుడు మా ఆవిడ నైటీ యేసుకొనొచ్చి ప్రార్థన చేయమంటే పైన చున్నీ యేసుకొని నైటీతోని దేవా! అని మొదలుపెట్టిందనుకో ప్రార్థన. ఏం బావుంటది? అప్పుడు ప్రార్థన చేసుకునేవాడు ముందు ప్రార్థన దేవుడు వింటాడు. అది తర్వాత సంగతి. ఇంతకీ ఈవిడ అమ్మగారేనా? నైటీతో ప్రార్థన చేస్తుందేంటి? అని అనుకుంటారు. అంటే మనము మన పరిస్థితి ఎదుటివాడిని ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అందుకే మాటి మాటికి అద్దం ముందు వెళ్లి చూసుకోమని ఎందుకు అంటారు పెద్దలు? ఇది మనకి బాగా అర్థమవ్వాలండి. మాటి మాటికి అద్దం మనం ఎందుకు చూడాలి? మనలో ఉన్న లోపాలు మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రతిబింబం అంటారు. ప్రతిబింబం మనల్నే చూపిస్తుంది. మాటి మాటికి చూడాలి అద్దాన్ని. మాటి మాటికి చూడాలి అద్దాన్ని. అలాగనే వినే వాక్యం కూడా మనం మాటి మాటికి వినాలి. మాటి మాటికి ఎందుకు వినాలంటే మరిచిపోతాం కాబట్టి. వాక్యం మర్చిపోతాం. మాటి మాటికి వినడం వల్ల ఏంటి? మాటి మాటికి వినడం వల్ల ఏంటి? నీకు జ్ఞాపకం ఉంటదని. నీకు జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే వినువారు మాత్రమయ్యుండి అన్నాడు. వినువారుగానే ఉంటే నువ్వు మోసపోతావు. గ్రహించవు వాక్యాన్ని. వాక్యాన్ని గ్రహించాలండి. వాక్యాన్ని గ్రహించకపోతే మనం నడుచుకోలేం. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుడు మాటను గ్రహింపక వాళ్ళు పడిన పాట్లు ఒకసారి మనం చరిత్రలోకి వెళ్లి చూద్దాం. ఎందుకంటే చరిత్రలో జరిగినదే ఇప్పుడు జరుగుతది. పూర్వము జరిగినదే ఇప్పుడు జరుగును. సూర్యుని కింద నూతనమైనది ఏమీయు లేదు. పూర్వం సంభవించిందే మనకిప్పుడు సంభవిస్తది. అందుకనే పూర్వము జరిగిన సంఘటనలు మీరు జ్ఞాపకం అందించుకొనిన ఎడల మీరు అలాంటి పనులు చేయకుందురు. అది దేవుని ఉద్దేశ్యం. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయం మనము 19 అవసరం కానీ దానికి ముందు నుండి కూడా మనం చదువుదాం. అంటే ముందు వచ్చేసరికి 15వ వచనం నుండి చదువుదాం. 15 కాదు నాన్న, 13 నుండి చదువుదాం. 13 నుండి. నా జనులు
2 నేరములు చేసి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. నా జనులు ఇశ్రాయేలీయుల గురించి దేవుడు రాయించిన మాట అండి. నా జనులు, ఆ రోజు ఇశ్రాయేలీయులే దేవుని జనులు, దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలెందుకు? ఇశ్రాయేలీయులను దేవుడు తన పిల్లలుగా దత్తత తీసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే అబ్రహామును బట్టి. మరి మనమెవరం అప్పుడు? పోనీ ఇశ్రాయేలీయులు కాని వారెవరు? అన్యజనులు. వీళ్ళెందుకు దేవుని పిల్లలు కాదంటే, వాళ్ళు దేవునిని విస్మరించారు. దేవునిని దేవునిగా తెలుసుకోలేదు. అందుకే దేవుడు వారిని అంతగా పట్టించుకోలేదు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులను మాత్రమే తన జనులుగా దేవుడు ఎక్కువ పట్టించుకున్నాడు. అలానే మిగతా వారిని వదిలేశాడని కాదు. దేవుడు ఆనాటి నుండి నేటి వరకు అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఎక్కడ? గాలి సమానం, నీరు సమానం, సూర్యుడు సమానం, చంద్రుడు సమానం. ఇక్కడ దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు లేదు, అందరికీ సమానం. కానీ తన పిల్లలైన వారి పట్ల ప్రత్యేకమైన కేర్ ఉంటుంది. ఎవరికైనా అంతే కదా. తన పిల్లలు అన్నప్పుడు మన పిల్లల్ని చూసినట్లు మన పొరుగింటి వారి పిల్లల్ని చూడగలమా? మన పిల్లలకి బట్టలు కొన్నట్టు పొరుగింటి వాళ్ళకి కొనగలమా? మన పిల్లలు వేరు. అలాగే దేవుడికి అందరూ పిల్లలే. అయినా ఇశ్రాయేలీయులు అబ్రహామును బట్టి, ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మారు, ఆయన సంతతి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకు దేవుడు పెట్టిన పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడనే ఇశ్రాయేలు అనగా యాకోబు సంతతే ఆ రోజు ఇశ్రాయేలీలు. వారిని దేవుడు చక్కగా ప్రేమించి వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో చక్కగా పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశంలో దేవుడు చెప్పినట్టుగా వారు బ్రతుకుతే బాగానే ఉండేది. కానీ వాళ్ళు నేరాలు చేశారట. 2 నేరాలు చేశారట చెప్తున్నాడు. చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను, అంత ఎంత దౌర్భాగ్యం అండి. జీవజలములైన ఊటను, ఎవరైనా ఊటను విడిచిపెడతారండి? విడిచిపెట్టారట. తర్వాత తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవను తొట్లను తొలిపించుకొనిరి. దేవుడు ఒక ఆయన గురించి చెబుతున్నప్పుడు వాడిన పదాలండి. తన జీవ జలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టి, వీళ్ళకి జలం కావాలి కానీ వేరే తొట్లను తొలిపించుకున్నారట. అంటే వేరే ఏమంటే వాటిని ఏమంటారు? తొట్లు అంటున్నాం కదా. ఆ రోజు తొట్లు అనే పదం వాడారు. అంటే ఏమంటే నీరు కావాలంటే కింద తవ్వేది బావులు, తొట్లు కదండి. అవి ఎలాంటివి తవ్వుకున్నారట? నీళ్లు నిలవని బద్దలైన తొట్లు. తొలుచుకున్నోళ్ళు, తవ్వుకున్న వాళ్ళు నీటి కోసం మంచివి తవ్వాలి కదండి. అంటే జలము లేని తొట్లను, బద్దలైపోయి నీళ్ళు ఆగని తొట్లను తవ్వుకున్నారు. దేవుడు ఉపయోగించిన భాషా విధానం అంటే వీళ్ళకి నీరు కావాలి, జీవల జలములైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు తొట్లను తవ్వుకున్నారు. అవి కూడా బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లు. తర్వాత చదవండి. ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఇక్కడ చాలా జాగ్రత్త చదవాలి, లేకపోతే అర్థం మారిపోయింది. ఇశ్రాయేలు కొనబడని దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా. ఇది మనకు అర్థం కాదు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, అంతేనా? ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా. ఏంటి ఇశ్రాయేలు, నువ్వు దాసుడు కాదు కదా, కొనుక్కొని నిన్ను రాలేదు కదా, ఇంట పుట్టిన దాసుడు కూడా కాదు కదా, నువ్వెవరు? కుమారుడు కదా. అది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. తర్వాత అతడు ఎలా దోపిడి సొమ్మాయను, కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. ఏంటి పరిస్థితి ఇశ్రాయేలుకి? కొదమ సింహములు, గర్జింపులు. ఇశ్రాయేలు దేశానికి పరిస్థితి అండి. అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. దేశం పాడైపోయింది. ఆ పట్టణము నివాసులు లేకుండా పాడాయను అంటున్నాడు. తర్వాత 16వ వచనం. నోపు తహపనేసను పట్టణంలో వారు నీ నెత్తిన బద్దలు చేసిరెందుకు? అంతే కదా. నోపు తహపనేసు పట్టణాల వారు వచ్చి ఇశ్రాయేలీల నెత్తులు బద్దలు చేశారట. అంటే నెత్తి పగలగొట్టారని కాదు, కానీ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ పరిస్థితి అంతా దారుణంగా చేశారు. తర్వాత నీ దేవుడైన యెహోవా మార్గంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకొంటివి కదా. ఇంతకీ బాధకు కారణం ఎవరు? ఇశ్రాయేలీలే. ఆ రోజు నీకు నీవే కదా, యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా
ఏమండి? నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకున్నావు. నీకు నీవే. ఆ రోజు ఇశ్రాయేలీయులకు, ఈరోజు దేవుని పిల్లలైన మనకి, ఈ ప్రపంచ మానవులకి దేవుడు చెబుతున్న మాట ఆ రోజు అదే చెప్పాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చెబుతున్న మాట అదే. నీకు నీవే, నీ బాధకు నీ శ్రమకు కారణం నీవే కలగజేసుకున్నావు. అంటే ఈరోజు మన బాధలకు శ్రమలకు కారణం దేవుడు కాదండి. ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఏ రోజైనా ఈ ప్రకృతి వైపరీత్యాలకు కానీ, మనకు ఎదురవుతున్న భయంకరమైన వాతావరణ పరిస్థితులకు కానీ కారణం మనమే. ఈ 3 రోజుల క్రితం, ఈ 3 రోజుల క్రితం ఎక్కడ భూకంపం వచ్చింది? మయన్మార్ దేశంలో, థాయిలాండ్ దేశంలో. వార్తలు మనకు తెలుసు కదా. భయంకరమైన భూకంపం, రిక్టర్ స్కేల్ మీద 7.7 బిల్డింగ్లే పేక మేడల్లా కూలిపోయాయి. ఏం చేయగలరు చెప్పండి? మనిషి తన జ్ఞానముతో ఈ భూకంపాలను ఆపగలడా? ఇప్పుడు సైంటిస్ట్ అనేవాడు ఏమని చేయగలడా? ఏమి చేయలేడే. దేవుడు లేడన్నవాడు ఏమైనా సాధించగలడా? సాధించలేడే. సాధించలేని మనిషి దేవుని పాదాల చెంతపడి దేవుని సన్నిధిని వేడుకోవాలి తప్ప ఏమీ చేయలేరండి. ఏమండి? ఒక్క భూకంపం వచ్చి ఆగిపోలేదు, అలా వస్తుందట. థాయిలాండ్ కానీ, ఏమండి ఆ బ్యాంకాక్ పట్టణంలో, ఏమండి థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్ పట్టణంలో, ఏమండి రోడ్డు మీదకి వచ్చి పడుకున్నారట. ఎవరు? ఇంట్లో ఉన్నవారు. భూకంపం వస్తే ఎలా అండి ఇంట్లో పడుకుంటారు కదా? భూకంపం వస్తుంది, మన ఇంట్లో పడుకుంటామా? ఏంటి రోడ్డు మీద పడుకున్నారు. మీ బాధకు మీరే, అదే కదా ఈ వాక్యం అదే చెప్తుంది. మీ బాధకు 19వ వచనం కదండి, 18వ వచనమా? నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి, నీకు నీవే. అదేంటండి? భూకంపం వస్తే మన తప్పిదమేంటి? మానవ తప్పిదమేంటి? అవును, మానవ తప్పిదమే. భూకంపాలు ఏమొచ్చినా మానవ తప్పిదమేనండి. థాయిలాండ్ దేశం దేనికి ప్రసిద్ధి తెలుసా? మసాజ్. ఏ మసాజ్ అట? థాయ్ మసాజ్. అంటే మంచి మసాజ్ చేసుకుని హాయిగా సుఖపడదాం అనుకున్నారు. చివరికి దేవుడు ఎక్కడ పడుకోబెట్టాడు? రోడ్డు మీద పడుకున్నారు వాళ్ళు. ఇంటి లోపల ఉంటే ఏమైపోయింది? బ్యాంకాక్ పట్టణం, మరి అది క్యాపిటల్ కదండి థాయిలాండ్ దేశానికి. బ్యాంకాక్ పట్టణం క్యాపిటల్. రోడ్డు మీద పడుకున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటి ఈ కారణం? ఈరోజు థాయిలాండ్ దేశం, రేపు మన దేశం కావచ్చు. ఏమండి? మయన్మార్ దేశం మన దేశం కావచ్చు. దీనికి మానవులే కారణం, దేవుడు కాదు. నీకు నీవే బాధను తెచ్చుకున్నావు. మనుషులు తెచ్చుకున్న బాధలు ఇవి. ఎందుకంటే విని దేవుని మాటను గ్రహించరు మనుషులు. ఆనాడు గ్రహించరు, ఏనాడు గ్రహించరు. కొంతమంది గ్రహించేవారు ఉంటారట, అందరు ఉండరు. దేవుని మాటలు కూడా విని గ్రహించేవారు చాలా తక్కువ మంది ఉంటారట. ఏమండి? ఈ బ్యాంకాక్, మయన్మారు, ఇంకా ఏ దేశమైనా భూకంపాలు రావడానికి మనుషులే కారణం. అవును, ముమ్మాటికి మనుషులే కారణం. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మాట చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే, అది ఏ దేశమైతే, మేబీ బ్యాంకాక్, అంటే మేబీ మయన్మార్, మేబీ థాయిలాండ్, మేబీ చైనా, మేబీ ఇండియా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిన దగునో దానికి నేను విరోధినై, దేవుడు అంటున్నాడు. దానికి ఏ దేశమైతే ఏంటి? అంత దేవుడు కలిగించిన దేశాలే కదా. దేవుడు సృష్టించిన ఈ భూమిలో నుండి వచ్చిన దేశాలే కదా. నువ్వు దేశాలుగా విభజించావు, కానీ భూమిని దేవుడు కలిగించాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినది అవుతుందో నేను దానికి విరోధిని. ఆ విరోధిని ఏం చేస్తాడు? ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ప్రాణాధారమైన కరువులు, పశువులు, పక్షులు అన్నిటిని నిర్మూలన చేస్తే కదా నీకు బుద్ధి వస్తుంది. నోరు కట్టుకుంటే ఒక్కొక్కడికి బుద్ధి వస్తుందండి. ఆకలి, 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 ఆకలి వస్తేనే మనిషి కడుపు మండితేనే గుర్తొస్తాడు దేవుడు.
కడుపు మండినప్పుడైనా దేవుడు గుర్తొస్తాడు అని దేవుడు ఏమండి కరువు రప్పిస్తాడట. ఇంకా మరి ఏమండి ఆహారాన్ని లేకుండా చేస్తాడు, పశువులను అన్నిటిని దేవుడు నాశనం చేస్తాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపము చేసినది అవుతుందో, అంటే ఈరోజు భూకంపము వచ్చినా, కరువు వచ్చినా, ఏమి జరిగినా దేశ నివాసులు చేసిన పాపములే దానికి కారణం. బైబిల్ చెబుతున్నమాట ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మారదు. మనకి ప్రమాదం సంభవించిందా, మన తప్పిదాలే కారణం. ఎందుకంటే మంచి భూమిని ఇచ్చాడు, అది మంచి ప్రకృతిని ఇచ్చాడు. మరి భూకంపం ఎలా వస్తుందండి, అది కూడా చూద్దాం ఒకసారి. ఏమండి 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథమా, ఏమండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. మరి భూకంపం గురించి లేదు కదండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23 నుండి చదువుదాం. ఆ ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. ఏమండి జరగడం చెప్తున్నాడు. మీ దోషములే వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అన్నాడు. మీ దోషములే వాటి క్రమమును తప్పించెను. ఎప్పుడు చక్కగా నిలబడి ఉన్న భూమి ఎందుకండి నెరవిడిచి భూమి కంపించింది? మనుషుల దోషములే వాటి క్రమాన్ని తప్పించాయి. విపరీతమైన ఎండలు కదండి. ఏ నెల ఇది? మార్చి నెల. మార్చి నెలలో ఏంటంటే ఇంత ఎండలు? మీ దోషములే. ఆ ప్రకృతిలో వస్తున్న క్రమం. ఎప్పుడు రావాలా ఎండలు? ఏప్రిల్ కదా, ఏప్రిల్ 20 తర్వాత, అప్పుడే కదా ఎండాకాలపు సెలవులు. మరి ఏప్రిల్ 20 తర్వాత రావాల్సిన ఎండలు మార్చికి ఎందుకు వస్తున్నాయి? దేవుడికి వాటికి ఒక క్రమం పెట్టాడు కదా, ఎండాకాలము, వానాకాలము, చలికాలము. ఆ క్రమం ఎందుకు తప్పిపోయి ముందుకెందుకు వస్తుంది? మనుష్యుల దోషములు, మనుష్యుల పాపములే మన వాటి క్రమాలను తప్పిస్తున్నాయి. ఎందుకంటే అనుకోనట్టు వారు అనుకోరట, రండి మనము దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలంలో రప్పించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనకు మనము రప్పించుదామని తమ మనసులో అనుకొనరు. అంటే దేవునిని మహిమపరచవలసింది కూడా మనుషులు చెయ్యరు, విశ్వాసఘాతకులు. అందుకనే క్రమం తప్పిపోతుంది ప్రకృతి. కారణం మన దోషములు, మన పాపములు. దేశంలో ఉన్న పాపములే దేశంలో కరువు రావడానికి కారణం. దేశంలో ఉన్న పాపములే, దేశంలో ఉన్న మనుషులు చేస్తున్న తప్పిదాలే ఆ దేశంలో భూకంపం రావడానికి కారణం. మన దోషాలండి, మన పాపాలే. మనము ఆకలితో మాడడానికి కారణం మన పాపములే. మనము ఏమంటే భూకంపాల బారిన పడి బాధపడడానికి కారణం. ఇప్పుడు మరలా చదువు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం ముందటి పేజీ. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు. ఇది మన పాఠం. నీవు వినువాడువా, గ్రహించువాడువా? నీవు తెలుసుకొని గ్రహించాలి. నీ శ్రమకు కారణం, నీ బాధకు కారణం నీవే. ఇప్పుడైనా తెలుసుకొని గ్రహించాలండి. మనుషులు చేసిన తప్పిదమే, మనుషులు చేసిన పాపములే దీనికి కారణమని నువ్వు గ్రహించాలి. లోకంలో ఉన్నవారు గ్రహించకపోవచ్చండి, క్రైస్తవుడుగా నువ్వే గ్రహించాలి. అందుకని మనం ఏం చెప్పాలో తెలుసా? భూకంపం వచ్చినా, కరువు వచ్చినా, మనకి విపరీతమైన ఎండలు వచ్చినా, ఏమొచ్చినా దీనికి కారణం మనిషి చేసిన
తప్పిదం. ఇది ఒక క్రైస్తవుడిగా నువ్వు చెప్పాలి. నేను చెప్పాలి. ఎందుకంటే మనుషులు చేస్తున్న తప్పిదం. ఏంటా తప్పిదాలంటే వివరించకుండా పోతే చాలా ఉంటది. మనుషులు చేసిన తప్పిదాలండి. ఒక వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయంటే పొల్యూషన్ అంటారు వాళ్ళు. ఎవరు? సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. పొల్యూషన్. మరి పొల్యూషన్ ఎందుకొస్తుంది? ఎవడు అక్రమకారుడు పెట్టకూడని ఫ్యాక్టరీ పెట్టాడు. ఎవరు అక్రమకారుడు? ఏవండి కలిగించకూడని వాహనాలలో ఎక్కువ వెలువడే ఏవండి కాలుష్యకు సంబంధించిన అన్నీ కనిపెడుతున్నాడు. ప్రభుత్వాలు పట్టించుకోవు. వాళ్ళకి డబ్బు. ఎవరు పట్టించుకోరు. భవిష్యత్ తరాల్లో ఈ భూమి ఉపయోగపడుతుందో లేదా ఆలోచించేది లేదు. మనిషి చేస్తున్న తప్పిదాలు ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాయి. పాపం అది. ఎదుటివాడిది ఆశించడానికి రాబోయే తరాలు అనుభవించబోయేది నువ్వెవరయ్యా పాడు చేయడానికి? వాడికి అనవసరం. నేను నా కుటుంబం బాగుంటే చాలు. వాడు చేసిన తప్పిదం. దానికి ప్రజలందరూ వత్తాసు పలకడం, దానికి ప్రభుత్వాలు సపోర్ట్ చేయడం, అందరి తప్పులు ఇవన్నీ. ఇది ఒక చిన్న ప్రాసెస్ అయ్యేది కాదు. దేవుడు వాటి కాలములలో వాళ్ళకు శిక్షలు దేవుడు ఇస్తాడు. కారణం విని గ్రహించట్లేదు. క్రైస్తవుడుగా మనమైన విని గ్రహించాలి కదా. వాక్యాన్ని విని మనమన్న గ్రహించాలి కదా. లోకంలో ఉన్నవారు ఎలాగో వినరు. విన్నవారు గ్రహించేదాకా రారు. మనకు అర్థం కావాలి దేవుని ఆవేదన, దేవుని బాధ. సరే, ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఈ ప్రతి దానికి కారణం మనుషులే అని మనకు అర్థమైంది. కనీసం లోకం బాగు కోరైనా మనం ఏం చేయాలి? ఆ తప్పిదము నుండి మనుషులను బయటికి రప్పించడానికి, లేదా దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండడానికి అందరి పాపములైనా మనం ఒప్పుకోవాలి. మన పాపాలే కాదండి. దానియేలు గారు ప్రార్థన చేస్తారండి, ప్రభువా మా పితరులు చేసిన పాపాలు దయతో మన్నించయ్య. అది గొప్ప మనసు అండి. మన పాపాలే కాదు, మనం చేసిన తప్పిదాలే కాదు, దేవుని ముందు మన తోటి వారు చేసిన తప్పిదాలు, మన సంఘంలో ఉన్న వారు ఎవరైనా చేసిన తప్పిదాలు దేవుడు ముందు క్షమాపణ అడుగుతూ మనం దేవుని ప్రాధేయపడాలి. అలా ప్రార్థన చేసుకునే స్థితికి మనం ఎదగాలి. ఎందుకంటే దానియేలు గారు చేశారు, ఏమడా నెహెమియా గారు చేశారు. వాళ్ళందరూ భక్తులు. వాళ్ళ ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయో చెప్తున్నాను. బైబిల్లో వారు చేసిన ప్రార్థనలు, మా పితరులు చేసిన తప్పిదం దయతో మమ్మల్ని మన్నించి వారిని క్షమించి మాకు తిరిగి మా దేశానికి తీసుకువెళ్ళయ్యా అని ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక అందరికంటే గొప్పవాడు మన ప్రభు అయిన రక్షకుడు. మన కోసం ప్రార్థన చేయడం కాదు, మన పాపాలే భుజాన వేసుకొని మరణించాడు. ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి ఈరోజు మనిషి బ్రతికి బట్ట కడుతున్నాడు. ఈ మనస్సు మనలో కనపడాలి. వాక్యం విన్నవాడు గ్రహిస్తాడు, గ్రహించిన వాడు ఇతరుల కోసం బ్రతుకుతాడు. చదువుదాం. అంటే మనం గ్రహించాలి, ఇతరుల కోసం మనం బ్రతకాలండి. వాక్యం వినేవాడుగానే మనం ఉండొద్దు. వాక్యం వినేవాడుగాను మనం ఉండొద్దు. ఏమండి, వాక్యం కూడా అందరికీ అర్థం కాదు. అందరూ దాన్ని అర్థం చేసుకోరు. కొంతమంది వాక్యాన్ని వింటారు. విని గ్రహించాలండి. గ్రహించడం అంటే పరిశీలన చేసి నమ్మాలి. వాక్యాన్ని పరిశీలన చేసి నమ్మాలి, పరిశీలించాలి. అందరూ చెప్తారండి వాక్యం, ఎవరు అనుకూలంగా వాళ్ళు చెప్తారు. అందులో వాక్యం మరి ఎలాంటిదంటే నువ్వు ఎలా మలుచుకుంటే అలా మలుగుతుంది. చెప్పాను కదా బైబిల్లో. ఏమండి, ఒక మనసు పెట్టుకొని బైబిల్ని మనం చదువుకుంటూ పోతే అదే విధంగా వాడికి వాక్యం అర్థమైంది. బైబిల్ ఎప్పుడు చదివేటప్పుడు, బైబిల్ ఎప్పుడు ఆలోచించేటప్పుడు దేవుడు ఈ సందర్భంలో లేదా ఈ పరిస్థితిలో ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏమై ఉంది ఈ సందర్భంలో అని ఆలోచించి చదివితే దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. లేదంటే మనం ఏదో మనసు పెట్టుకొని మనం ఇప్పుడు భూమి మీద ఏమండి ఈ భూమిని కలిగించిన దేవుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్నది. ఇప్పుడు జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఎక్కడ భూమి లోపల నిధులు ఉన్నాయి, ఎక్కడ బంగారం దొరుకుతుంది, ఎక్కడ ఏమండి భూమి లోపల లోహాలు ఉన్నాయి, ఎక్కడ గ్యాస్ ఉంది, వాళ్ళ పనే అది. జియాలజిస్టులు సముద్ర గర్భంలోకి వెళ్ళి కూడా సముద్రం లోపల ఉన్న గ్యాస్ ఎక్కడుంది పరిశోధన చేస్తున్నారు. వాళ్ళ పనే అది. ఇప్పుడు భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి ఎవడని తెలివిగా ఆలోచించి భూమిని కలిగించిన వాడిని అడిగితే సరిపోతుంది కదా అని, ఇప్పుడు భూమిని కలిగించిన దేవుడు భూమి లోపల ఎక్కడ ఏ నిధి నిక్షేపాలు పెట్టాడు అని అనుకొని బైబిల్ చదివితేనండి కొన్ని దేశాల పేర్లు చెప్పాడు దేవుడు. ఇదిగో పలానా దేశం గుండా ఏమండి ఆ నది పారుతుంది, ఆ దేశాలలో లోపల
బంగారం దొరుకుతుంది అని బైబిల్లో ఉన్నాయి కొన్ని సందర్భాలు. అది ఆది మానవుని జన్మస్థలము ఆసియా అనే పాఠంలో వస్తుంది. అంటే ఆ దేశంలో కింద బంగారం ఉంది, అక్కడ గోమేధికము, అక్కడ ఓపీరి బంగారం, విలువైన వజ్రాలు, ఏమంటే విలువైన లోహాలు ఉన్నాయని దేవుడు బైబిల్లో రాయించాడు. వాటిని చదివి ఆ దేశానికి వెళ్ళి తవ్వడానికి వెళ్ళొచ్చు. అంటే వీడి ఉద్దేశం బైబిల్ ఎందుకు చదివాడు వీడు? భూమిని కలిగించిన దేవుడు ఈ విలువైన వజ్ర వైడూర్యాలు లేదా విలువైన ఈ నిధులు ఏవి, బంగారము, వెండి, విలువైన ఈ లోహాలు ఎక్కడున్నాయని వాడు చదివితే వాడికి అదే కనపడుతుంది. వాడికి భక్తి ఏం వాడికి అనిపించదు వాడికి. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏంటి? నిధులు, నిక్షేపాలు. ఎందుకంటే కలిగించిన దేవుడు భూమిలో ఎక్కడ పెట్టాడు? బైబిల్లో రాయించాడు కదా. అంటే వాడికి కావాల్సింది కరెన్సీ, డబ్బు, ధనవంతుడు కావాలి. ఆ మనుషులు చదివితే వాడికి అవే కనపడతాయి. అలాగ బైబిల్ని మనం ఏ ఉద్దేశంతో చదివితే ఆ ఉద్దేశంతో మనకు అర్థమవుతుంది. కానీ అలా కాదు. దేవుడు ఈ మాట ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనేది నువ్వు విని గ్రహించాలి. అది దేవుని ఉద్దేశం. ఇది కూడా అందరికీ సాధ్యం కాదండి. అందరూ వాక్యాన్ని గ్రహించలేరు. దేవుడు కూడా అందరికి అర్థం కావాలని చెప్పలేదు. అంతెందుకండి, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు? అంటే యేసుక్రీస్తు వారు ఎవరితోనో ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఎక్కడ? ప్రజలందరి ముందు యేసుక్రీస్తు వారు బోధన ఎలా ఉందంటే ఉపమానాలు చెప్పి బోధిస్తున్నాడు. ఉపమానం అంటే కంటికి కనిపిస్తున్న ఈ ప్రకృతిని చూపించి బోధిస్తున్నాడు. అది వాళ్ళు అడుగుతున్నారు. నీవెందుకు, శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యమ మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకే అనుగ్రహింపబడింది. ఆ రోజు 12 మంది శిష్యులతో యేసు అంటున్నమాట, మీకే అనుగ్రహింపబడింది. ఇప్పుడు మనం ప్రశ్నించుకుంది, శిష్యులకే ఎందుకు పరలోక రాజ్య మర్మములు యేసుక్రీస్తు వారు అనుగ్రహించాలి? ఆ రోజున్న సమాజం, ఆయన వెనకాల చాలా సమాజం వచ్చింది, జన సమూహములు ఆయన వెంబడించారు కదా, వాళ్ళకెందుకు పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించకూడదు? వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడట దేవుడు. చూడండి కింద చదవండి, నెక్స్ట్. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగిన వాని యొద్ద నుండి తీసివేయబడును. ఒక మాట చెప్పాడండి, కలిగిన వానికి అంటే కలిగిన వానికి? దేవుని మాటలు కలిగిన వానికే, దేవుని మాటలు గ్రహించు వానికే ఇంకా దేవుడు ఆయన గ్రహింపు శక్తిని ఇస్తాడు. లేని వానికంటే వాక్యం వినడు, వాక్యం విన్న ఉండదు వాడి దగ్గర ఉన్నది కూడా దేవుడు తీసివేస్తాడు. కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు, వినుచుండియు వినకయు గ్రహింపకనున్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎందు నిమిత్తము? వారు చూచుచుండియు చూడరు. అంటే యేసుక్రీస్తు చెప్తున్నది చూస్తున్నారు, చూస్తున్నారు. ఆయన చెబుతుంది వింటున్నారు, కానీ గ్రహింపక ఉన్నారు. వారు హృదయము గ్రహించడం లేదండి. అందుకే నేను వారికి పరలోక రాజ్య మర్మముల గురించి చెప్పను. కింద చెప్పాడు, ఒక ప్రవచనం ఎత్తి చెప్పాడు, ఈ ప్రజలు కన్నులారా చూసియు చెవులారా విని హృదయంలో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయము కొవ్వి ఉన్నది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు. అదే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఒకనాడు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో, ఏమన్నా యేసుక్రీస్తు ఎవరికి బోధ చేశాడు? ఆయన ఎక్కడ పుట్టాడు? యూదా దేశంలోనే కదా, బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు కదా. పెరిగిన ఆయన యూదయ, గలిలయ,
సమరయ ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించాడు కదా, వాళ్ళే విని గ్రహించలేదట. సొంత ప్రజలే, ధర్మశాస్త్రం ఎరిగిన ప్రజలే యేసు మాటలు గ్రహించలేదు. ఇక వారికి ఎందుకండి చెప్పాలి? ఈరోజు దేవుడు క్రైస్తవులుగా మనతో చెప్తున్న మాట, వినువారు మాత్రం, అన్ని జనులు వదిలేయండి, వాళ్ళు ఎలాగో వినరు కదా. ఎవరు వింటారు? మన దేవుడి గురించి చెప్తానంటే వింటారా? విదేశీ మతం అండి, ఎడారి మతం అంటున్నారు ఈ మధ్య కాలంలో. ఏదట ఇది? ఎడారి మతం అంటే ఏది? క్రైస్తవ్యం. విదేశీ దేవుడు అండి. అంటే దేవుడు దగ్గర కూడా విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు ఉంటాడా? అసలు దేవుడు అంటే నీకు తెలుసా? ఒక మాట చూద్దాం. దేవుడంటే తెలుసు తెలియని వారు మాట్లాడే మాట. ఏమండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మరలా ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకులు సాక్షులు. గ్రహించాలి. ఇది కూడా అందరికీ గ్రహింపు ఉండదు. అందరూ దేవునిని గ్రహించరు. వింటారు, దేవుని గురించి చెబుతారు. విన్నప్పుడు యేసు గురించి వింటారండి చాలామంది. అన్ని జనులు వింటారు, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు విన్నారు ఆ రోజు. ఈరోజు క్రైస్తవులు వింటారు. అదే చెప్తున్నాడు దేవుడు. మరలా నేను చదువుతాను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన నన్ను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. ఆయన సాక్షులుగా పెట్టుకున్నాడు, మీరు గ్రహించినట్లు. ఎందుకు? నెక్స్ట్ చదవండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అది గ్రహించాలండి. నేనే యెహోవాను, నేనే దేవుడును అని మీరు గ్రహించాలి. ఇంకా నువ్వు ఇంక వేరే ఆలోచన నీకు వద్దు. నేనే దేవుడను. ఇంకా అన్నాడు, కిందకేమన్నాడు? దాని ముందు లైన్ నాకు ముందుగా యా, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాతను ఏ దేవుడును ఉండడు. భవిష్యత్తు కూడా చెప్పేశాడు. అంటే నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఇంకా ముందు లేడు వెనక లేదంటే ఎవరు ఉన్నారు? ఈయనే ఉన్నాడని అర్థం. ఇలా తెలుసుకొని, ఇలా నిజాన్ని నువ్వు తెలుసుకున్న నీవు ఆయనను ఇలా గ్రహించాలి. కానీ కొంతమంది ఉంటారండి, మన క్రైస్తవులనే, ఇతరుల గురించి మనకొద్దు, క్రైస్తవులనే మనది మనం నమ్మినా అది కూడా కొంచెం నమ్మొచ్చండి. అంటే నీకు ఈ గ్రహింపు లేదు. ఏ గ్రహింపు? నాకు ముందుగా ఎవరు లేరు, నా వెనకాల ఎవరు, తర్వాత కూడా ఎవరు ఉండడు అన్నాడు. అంటే నేనే ఉన్నానని అర్థం. మళ్ళీ ఇంకేదో ఎవరో ఉన్నారు, ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఏం చేయలేదు, గ్రహింపు లేదు దేవుడి పట్ల. గ్రహింపు లేదండి. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని దగ్గరకు వస్తారు, కానీ లోకంలో ఉన్న వాటిని కూడా నమ్ముతారు. అంటే లోకంలో ఉన్నవి కూడా ఉన్నాయనా? అంతే కదా. లోకంలో ఉన్నవి కూడా ఉన్నాయనా? అంటే నీకేం లేదు, గ్రహింపు లేదు, నువ్వు జస్ట్ వినేవాడివే. బైబిల్లో దేవుడు నువ్వు నమ్మిన తర్వాత ఇంకా ముందు వెనక ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు అంటే నిన్నేమనాలి? కాబట్టి నీ నమ్మకం ఎలా ఉండాలి? దేవుడు ఒక్కడే అనే నమ్మకం ఉండాలి. అలాంటి గ్రహింపు మనకు ఉండాలండి. ఆ గ్రహింపు అందరికి ఉండదు. చెప్తున్నా కదా, అందరికి ఉండదు. ఆ గ్రహింపు కొందరికే ఉంటుంది. ఆ కొందరు ఆనాడు యేసుక్రీస్తు శిష్యులు, ఈరోజు క్రైస్తవులుగా మనము. ఇప్పుడు మరలా వెళ్దాం. మరలా వెళ్దాం. ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు బోధించడానికి కారణం చెప్తున్నాడు. ఏమండి? అందరూ గ్రహింపరు. ఇక దేవుని నమ్మి దేవుని మాటలు విన్నవారు కూడా ఎలా ఉంటారు? ఆ రోజు యేసుక్రీస్తు వారు చెప్పారు, అందరూ వినరు, వినువారు మాత్రంగానే ఉంటారట. అందుకనే వాళ్ళ ముందు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటి? విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. అది ఆయన చెప్పిన ఉపమానం. ఆ విత్తనములు ఎక్కడ విత్తాడట? విత్తనం విత్తేటప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. చాలా జాగ్రత్త మనం వినాలి. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు, త్రోవ అంటే దారి కదండి, దారి ప్రక్కన పడిన విత్తనాలు మొలకరావు. ఎందుకంటే మట్టిలో పడలేదు కదా, దారిలో పడ్డాయి. అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఏ పాదమైన వాటిని తొక్కొచ్చు, లేదా పక్షులు వచ్చినా ఎత్తుకుపోతాయి. అంటే మొలిసే అవకాశం లేదు. వారిని ఏమన్నాడు? ఎన్నో వచనం అది? ఏమండి? 18వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 18వ వచనం.
విత్తువాని కూర్చిన ఉపమాన భావం అంటే వీళ్ళకి చెప్తున్నాడు, ఎవరికి? శిష్యులకు చెప్తున్నాడు. ప్రజలందరి ముందు ఈ వివరణ చెప్పలేదు. ప్రజలందరి ముందు ఏం చెప్పాడంటే, విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి. మంచి నేలన పడినవి మంచిగా ఫలించి మంచి ఏమంటే మంచి ఫలాలు ఇచ్చి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయి అని చెప్పేసి వచ్చేసాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అది ఉపమానం. ఓహో! ఒక రైతుని కూర్చున్న ఉపమానం అది. అంతే చెప్పేసి వచ్చేసాడు. ఇంతకీ ఉపమాన భావం ఏంటని శిష్యులొచ్చి అడిగారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. మనకు తెలుసు కదా సందర్భం. బయలుదేరాడట విత్తువాడు, 18వ వచనం, విత్తువానిని కూర్చిన ఉపమాన భావం వినుడు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుపోను. అంటే వాక్యం విన్న మనమైనా, వాక్యం వింటున్న మీరైనా, నేనైనా విన్న వాక్యం మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఎందుకంటే గ్రహించే పరిస్థితి లేదు. ఎలాగైతే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు మొలక రాకుండా గ్రహింపు లేదు కదా, మొలక రావు, పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. అలాగూ ఉంటాడట. తర్వాత నెక్స్ట్ చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో, ఈడు మంచివాడండి, వాక్యం వినంటేనే సంతోషం, బాగుందయ్యా వాక్యం, దేవుడు మా కోసమే మాట్లాడాడు, ఇది నా కోసమే అని సంతోషంతో అంగీకరిస్తాడట. అయితే వీటిలో ఒక మైనస్ ఉంది. అయితే అతనిలో ఏం లేదు. మొత్తానికైతే విత్తనం పడింది, మొలకెత్తింది. రాతి నేల కదండి. ఇప్పుడు రాతి నేలలో మొలకెత్తినప్పుడు కింద వేరు తన్నితేనే మొక్క పైకి నిలబడుతుంది. ఇప్పుడు కింద రాయి, మట్టి లేదు. ఇప్పుడు వేరు తన్నదు. వేరు తన్నకపోతే ఆ మొక్క పరిస్థితి ఏమైద్ది? మొక్క అయితే ఎదుగుతుంది కానీ దానికి బలం ఉండదు. కింద వేర్లు లోపలికి వెళ్ళడానికి కింద రాతి నేల, రాయి ఉంది, వేర్లు చొచ్చుకొని వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక రోజు డబేల్మని పడిపోద్ది. అదే చెప్తున్నాడు. రాతి నేలన పడిన వేరు లేనందున కొంతకాలం అయితే నిలుస్తుంది. ఎందుకంటే రాతి నేల అనగా కొంచెం ఉన్న నేల, మట్టి మీద మొక్క మొలుస్తుంది, చెట్టు ఎదుగుతుంది, కొంతకాలం నిలిచి వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగా అభ్యంతరపడను. ఎవరిని? వాక్యం విషయంలో అభ్యంతరం, దేవుని విషయంలో అభ్యంతరం. ఎందుకంటే గ్రహింపు లేదు కదా, గ్రహింపు లేదు. అంటే వాక్యాన్ని వినడమే కాదండి, గ్రహించాలి. చెబుతున్న ప్రతి మాటను మనం గ్రహించాలి. తర్వాత నేలన ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ, ఇదన్నమాట. ఇది మనలో ఎక్కువ ఉంటుందండి. మనమైతే వాక్యం వింటున్నాం, గ్రహిస్తున్నాం అనుకుంటున్నా, నేను గ్రహించకపోతే ఏం లేదు. ఒకవేళ గ్రహించి దాటుకొని వచ్చినాం, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లో మనం ఎక్కువ ఉంటాం. ఏం జరుగుతుందట? ఐహిక విచారము, ధనమోహమును, ఈ రెండు కూడా వాక్యాన్ని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఎందుకంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం కదా, కింద నేల ఉంది, మొక్క మొలిచింది, కింద వేరు తన్నింది, మొక్క ఎదుగుతుంది, కానీ పైన ఏమున్నాయి? ములులు ఉన్నాయి. ఆ ములులే ఐహిక విచారము, రెండవది ధనమోహము. ఇక్కడ పడిపోతారండి. ఐహిక విచారం, అనేక ఆలోచనలు పెట్టుకుంటాడు. వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వాడు కారులో తిరుగుతున్నాడు, వీడు కారులో తిరుగుతున్నాడు. మళ్ళీ మనకు చెప్తారు ఇటొచ్చి, అప్పు చేసినేమండి, ఏమండి అప్పు చేసి బండి కొన్నానన్నా, ప్రార్థన చేయండి అని వస్తారు. ఓకే వేనా, బండి కొన్నా. ఎందుకు? సువార్తలకు తిరగడానికన్నా. మనం విన్న మాటలే కదండి. ఎక్కడ ప్రార్థన అన్నా బండి మీద వస్తానన్నా. మనం ఏమనుకుంటాం? అయ్యగారు, ప్రభువా ఈయన దీవించు, ఈయన బండిని ఇంకా దీవించు, పెట్రోల్ అసలు తగ్గిపోకూడదు, నిండుగా ఉండేటట్టు అని మేము ప్రార్థన చేస్తాం. అలా ఏంలే కానీ ఆ విధంగా ప్రార్థన చేయమని కోరిక. బండిలో పెట్రోల్ నిండిన తర్వాత రారు. ఏడిపోయారంటే ఒక సెమినార్ ఉంది, ప్రార్థన ఉంది, ఏడిపోయారంటే ఫంక్షన్, మా సొంత వాళ్ళదన్నా. ఎక్కడ? పాతాళంలో సొంత వీళ్ళు. ఇక్కడికి రారు వీళ్ళు. సొంత వాళ్ళది, ఈ వాళ్ళది, ఆ వాళ్ళది. కొనేంత వరకు ఒకటి, కొన్న తర్వాత ఒకటి. ఐహిక విచారం అంటారు దీన్ని. అనేక విచారాలు పెట్టుకుంటారు. వెళ్ళకపోతే బాగోదు, మరి దేవుడి దగ్గరకు రాకపోతే బాగోదు అని తెలియదా? దేవుని పనులు చేయకపోతే బాగోదు అని తెలియదా? ఆలోచించండి. ఇవి నిజాలు, ఇవి కష్టంగా మనకు ఉండొచ్చు. అంటే మా ఇంట్లో జరిగే ఫంక్షన్కి వెళ్ళకూడదా, మా సొంత వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళకూడదా, మళ్ళీ అలా ఆదివారమే పెట్టారు, లేదా మీటింగ్ ఉన్న రోజే పెట్టారు, మీరు వెళ్ళలేదేంటి అని అటు నుండి ఇటు మాట్లాడకండి.
చెబుతుంది నేను కాదు, చెబుతుంది ఎవరు? దేవుని మాటలు. గ్రహింపు లేని వారుగా మనం ఉండొద్దు. తర్వాత ఏంటట? ధనమోహము. ధనమోహం ఇది. ఇది చాలా ప్రమాదం. మనం ఏమనుకుంటాం అంటే ఈ ధనం వస్తే ఇది పెద్ద మీటింగ్ చేయొచ్చు కదా అనుకుంటాం. ఈ ధనం వస్తేనే నీకు ప్రమాదం. ఎందుకంటే ధనమోహం అంటే నువ్వేమనుకుంటున్నావు? మీటింగ్ కూడా ధనము ఉంటే చెయ్యొచ్చు అనుకుంటున్నావా? అంటే ధనం మీద నువ్వు ఆధారపడుతున్నావా? అదే కదా ధనమోహం అంటే. ఇహలోకమందు ధనవంతులైన వారు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో. మరలా ఇక్కడికి వద్దాం. ఏమండి ధనం గురించి మాట్లాడుతూ చదువుదాం. తిమోతికి రాసిన ఏమండి రెండో పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు 17వ వచనం. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దన్నాడు. చాలు, ఇక్కడ ఆగుదాం. ఏమండి ధనం మీద నువ్వు నమ్మకం పెట్టొద్దు, అది అస్థిరమైనది. 2 పదాలు వాడాడు ధనం గురించి. అస్థిరమైనది నీ దగ్గర ఎప్పుడు ఉంటుంది అనుకుంటే పొరపాటు. అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేది, అది ఎప్పుడు ఉండదు. రెండవది అస్థిరమైనది, అది ఎగిరిపోయింది. రెండవది దాని మీద మనం నమ్మకము ఉంచొద్దు. ఏ నమ్మకం? డబ్బులుంటే మీటింగ్ చేస్తానని నమ్మకం పెట్టద్దు. అర్థమైందా? డబ్బులుంటే దేవుని పని చేస్తానని నమ్మకం పెట్టదు. ఎందుకంటే డబ్బులుంటే నువ్వు దేవుని పని చేస్తావంటే నువ్వు ధనం మీద ఆధారపడి దేవుని పని చేస్తావా? అదేంటండి డబ్బులు ఉంటేనే కదా మీటింగ్ చేసేది. మరి స్టేజీ వాడికి ఇవ్వాలి, భోజనాలు పెట్టాలి, ఏమంటే ఇవన్నీ డబ్బుతో ముడిపడున్నా దాని మీద నమ్మకం పెట్టుకోక నీ నమ్మకం ఎవరి మీద పెట్టాలి తెలుసా? కార్యము జరిగించు దేవుని మీద నమ్మకంతో నువ్వు చెయ్యాలి. కాబట్టి డబ్బులుంటే దేవుని పని జరిగిస్తాను కాబట్టి నేను దేవుని పని మానేసి వెళ్ళి సంపాదించేది దేవుని కోసమే కదా అని అనకు. బూతులవి దేవుడి దృష్టిలో. ఎందుకంటే అస్థిరమైన ధనము, దాని మీద మనం నమ్మిక అస్సలు ఉంచొద్దు. యేసుక్రీస్తు ధనం ఉంటేనే దేవుని పని చేశాడా? అపోస్తులు ధనం ఉంటేనే ఆ రోజు మొదటి శతాబ్దంలో వాళ్ళు దేవుని కోసం ప్రకటించారా? ధనం వచ్చేసింది ఆటోమేటిక్గా. వాళ్ళ వాక్యం విన్నవారు చరస్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదం లేదా పెట్టారు తప్ప వాళ్ళు కూడా మనం అందరం కూలికి వెళ్దాం, మనం అందరం మంచి కంపెనీ స్టార్ట్ చేసి, మన మైండ్ అలా ఉంటుందండి. మనం ఏంటంటే 2 మీటింగ్లు చేయాలన్నా ఏదైనా డబ్బు ఖర్చు అవుతుంది కదా, కాబట్టి మనమే ఒక పెద్ద కంపెనీ పెట్టి మంచి ఉద్యోగాలు ఇప్పించి ఆ వచ్చిన ఉద్యోగస్తులు వచ్చిన డబ్బులంతా దశం భాగం తీసుకుని దేవుని పని చేద్దాం. నువ్వు కంపెనీ పెట్టేది ఎప్పుడు? వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎప్పుడు? దేవుని పని చేసేది ఎప్పుడు? ఈ మధ్యలో కంపెనీ పెట్టిన తర్వాత కంపెనీ దివాలా తీస్తుంది, మొత్తానికి దేవునికి దూరం అయిపోతావు. ఇది కదా ధన మోసం, ఇది కదా ఐహిక విచారం. ధన మోసం నిన్నేం చేస్తుంది తెలుసా? పైన అది ఎలా ఉంటుంది తెలుసా? కంప, ముళ్ళ పొదలవి నొక్కేస్తుంది, నీకున్న భక్తిని నొక్కేస్తుంది. కాబట్టి ఒకటి, త్రోవ ప్రక్కన పడిన విత్తనం లాగా మనం ఉండొద్దు. ఎందుకంటే దానికి అసలు వేరే రాదు. వాక్యమే విని అంగీకరించడు. రెండవది వాక్యం వింటాడు, అంగీకరిస్తాడు, రాతి నేలను పడినవాడు. మూడవది వాక్యం వింటాడు, అంగీకరిస్తాడు, కానీ ధనమోసము, ఐహిక విచారం ఈ 2 నీ దగ్గర ఉన్న భక్తిని అణిచివేస్తాయి. చివరిది చదువు, చివరిది మంచి నేలన విత్తబడిన విత్తనం. వాక్యం విని గ్రహించువాడు. ఏమండి ఎవరట వీళ్ళు? మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహిస్తాడు. అది వినువాడే కాదైనా వాక్యము విని గ్రహిస్తాడు. గ్రహించిన వాడు ఏం చేస్తాడు? మంచి నేలను పడ్డాడు కదా, ఏం చేస్తాడు? ఫలిస్తాడు. అట్టివాడు సఫలుడై 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఫలిస్తారు. ఒకడు 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా ఫలింపంటే వాళ్ళ స్థాయిని బట్టి దేవుడి కోసం ఫలిస్తారు. వాళ్ళ స్థితిని బట్టి, వారి ఆర్థిక స్థితిని బట్టి, వారి వయస్సును బట్టి, వారి స్థితిని బట్టి వారు ఫలిస్తారు. 100 అంతలు ఫలిస్తాడా? 60 అంతలు ఫలిస్తాడా? 30 అంతలు ఫలిస్తాడా? చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు ఎలా ఫలిస్తావు? మంచి నేలను పడ్డావు కదా, వాక్యాన్ని గ్రహించావా? గ్రహించిన నువ్వు ఫలించాలి. వినువాడిగా ఉండొద్దండి. వినేవారిగా ఉంటే మనకి పరలోకం రాదు. గ్రహించేవారిగా ఉండాలి. గ్రహించేవాడు మంచి నేలను పడిన విత్తనం అంటే మీకు అర్థం కావడం చెప్తాను. ఇవన్నీ మనం విన్న వాక్యాలు కదా. మంచి నేలను పడిన విత్తనం అంటే దేవుని నమ్మడమే కాదండి, దేవుని పనుల కోసం పరితపించాలి.
దేవుని పని ఉందంటే నేను చేస్తానని ముందుకు రావాలి. దేవుని పనిలో నా చేతి వాటం, నా చేతి భాగం, నా వంతు కానుక నేను ఇవ్వాలి. దేవుని పనిలో నేను పరిగెత్తాలి, నేను వస్తాను. వీళ్ళండి మంచి నేలను పడినవారు. దేవుని పని ఉందన్నా, దైవ కార్యక్రమం ఉందన్నా మానేసే వాళ్ళు వీళ్ళెవరో తెలుసా? దేనికి మానేశారు? ఐహిక విచారంతో మానేశారా? ఆలోచించండి. ఐహిక విచారం అంటే ఇంటి సమస్యలు మనం పెట్టుకుంటాం కదండి. ఊర్లో ఉన్న సమస్యలన్నీ మనమే పెట్టుకుంటాం మీద, మన మీద గొప్పవారులాగా. ఇవన్నీ మీద పెట్టుకొని డోక్రా గ్రూప్ మీటింగ్ రాలేకపోయాను. మీ గురించి చెప్తున్నాను. అన్న మమ్మనే టార్గెట్ చేసాడు అనుకోకండి. ఎవరు వెళ్తారో వాళ్ళకే తగులుతుంది వర్క్. డోక్రా గ్రూప్ మీటింగ్ అని, లేదా ఏదో వ్యాపారం అని, లేదా మరొకటి అని వెనక్కి పోతున్నారంటే మీరు ఎవరో తెలుసా? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. ఇక ధనం కోసం మాకు కుదరదండి ఈ పనండి అనేవాళ్ళు వీళ్ళు కూడా ఏ విత్తనం చెప్పండి? ఏ విత్తనం? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. ఇక రాతి నేలను పడిన విత్తనాలు వాళ్ళు ఎలా అసలు వాళ్ళకి వేరే ఉండదు. ముందటి విత్తనం కదా, వేరే ఉండదు. వాళ్ళు ఫలించరు దేవుడి కోసం. విన్నప్పుడు మాత్రం వచ్చి మన దగ్గర అబ్బా మంచి వాక్యం, బ్రహ్మాండమైన వాక్యం. సంఘంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇదే చెప్తున్నాను. సత్యవాక్యంలోకి మనం వచ్చి ఆనందిస్తారు వీళ్ళందరూ రాతి నేలను ఉన్నవారు. వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఫలించరు. ఏ కార్యక్రమంలో పాలిభాగస్తులు కారు. ఆదివారం గుడికి రావడమే కష్టం. వీళ్ళకి ఎలాగండి? వీరు ఎలాంటి ఫలిస్తారు? ఫలము లేని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది తెలుసా? ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడ్డానికి సిద్ధంగా ఉంది. ఆలోచించండి. ఫలించాలి కదా. ఫలించడం అంటే దానికి అర్థం ఏంటి? సంఘములో ఉన్న సంఘ కార్యక్రమంలో నువ్వు ఆర్థికంగా పాలిభాగస్తుడు కావాలా, శారీరకంగా పాలిభాగస్తుడు కావాలా? ఎందుకంటే నువ్వు 30 అంతలు ఫలిస్తావా, నువ్వు 30 రూపాయలు ఇస్తావా, 60 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా? నీ స్థితి నీది. అంటే రూపాయలు అన్నాడుగా, రూపాయలే కాదు, నీ స్థితి ఏదో అది. అదేవిధంగా నువ్వు ఎంత 24 గంటల్లో దేవుడి కోసం గంట కష్టపడతావా, 2 గంటలు కష్టపడతావా, 3 గంటలు కష్టపడతావా? నీ స్థితి నీది. దానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. గ్రహించిన వాళ్ళే ఇవి చేస్తారు. వాక్యము గ్రహించని వాళ్ళు చెయ్యరివి, రారు, వాళ్ళు కుదరదు అంటారు. అంటే వాళ్ళు ఎవరు తెలుసు? మాకు అర్థమవుతుంది. ఈ విత్తనం ఏ విత్తనం అంటే అనవసరంగా వీళ్ళు రాతి నేలన పడ్డారు, వీళ్ళకి వేరు లేదనుకుంటారు. ఇంకా కొన్ని విత్తనాలు అటు అటే ఆదివారం కనబడితే చాలు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ విత్తనం ఎక్కడ? త్రోవ ప్రక్కన పడిన విత్తనం. వీళ్ళకి ఆదివారం రావడమే గగనం. మళ్ళీ వీళ్ళ కోసం ఫోన్ చేసి పోయిన వారం ఎందుకు రాలేదంటే, అన్నా మీకు తెలియదా అంటే ఇప్పుడు నేను తెలుసుకోవాలా. అలా వాళ్ళ ఇంట్లో జరిగింది. ఈ విత్తనాలలో ఏ విత్తనం రూపంలో నువ్వు ఉన్నావు ఆలోచించు. గ్రహించేవాడిగా ఉన్నావా? మంచి ఫలిస్తావు. చూద్దాం. వచ్చే నెలలో 2 మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. ఎంత ఫలిస్తారో చూద్దాం. ఎంత కష్టపడి పని చేస్తారో చూద్దాం. ముఖ్యంగా అండి జెంట్స్ విషయంలో, పురుషుల విషయంలో స్త్రీలు మెచ్చుకోవచ్చు ఒక విధంగా మన సంఘంలో. ప్రతిరోజు గూగుల్ మీట్ ద్వారా వాక్యం అనేది ఏమండి, గూగుల్ మీట్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం వాక్యం ప్రకటిస్తున్నారు. మరి పురుషులు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు సాయంత్రం మేము సంఘంలో గూగుల్ మీట్ నడిపిస్తున్నాం అనే పరిస్థితి ఉందా? ఉదయం పూట పరీక్షలు రాసేవారిని లేపాల్సి వస్తుంది నేను ఫోన్ చేసి. ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. అన్యాయంగా మేము నేరస్తులకు చేయడం కాదండి, న్యాయంగా ఆలోచించండి. ఉదయం పూట మనకు జరిగే తరగతులకు హాజరవ్వాలి, పరీక్షలు రాసేవారు నోట్స్ రాయాలి, బాధ్యత కదా. మన ఇంట్లో ఎన్ని విషయాల్లో మనం కేర్గా ఉంటాం. ఎందుకు దేవుడి విషయంలో కేర్లెస్? ఫలించవా? ఫలించాలి. ఇప్పుడు ఫలించే విషయంలో మరి వీలు కదండి అనుకుంటున్నాం. అయితే ఒక సంఘటన నేను చూపిస్తాను. మత్తయి సువార్త ఏమండి బాప్తిస్మిచ్చి సందర్భాన్ని లూకా సువార్త చదువు. లూకా సువార్తలో ఏమండి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారట. ఎవరు? అక్కడ ఉన్న ఆ రోజు సుంకరులు వచ్చారట. ఏమండి సుంకరులు అనేక మంది వచ్చారు. అందులో సుంకరులు వచ్చారట. సుంకరులు వచ్చి బాప్తిసం పొందడానికి ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. 7వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబోవు శిక్షను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎవడు అంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ బుద్ధి చెప్పేవాడు ఉండాలి. ఎవడు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? ఇక నాలాంటి వాడు చెప్తున్నాడు. ఏమని? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. అయితే బాప్తిసం పొందడానికి వచ్చిన వారితో ఈ మాట చెప్పి వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. అప్పుడు సుంకరులు వచ్చారట. ఏమంటే 12వ వచనం చదువుదాం. సుంకరులను
బాప్తీసం పొందవచ్చి. బోధకుడా, మేమేమి చేయాలి? చూడండి, బాప్తీసం పొందడానికి వచ్చి బాప్తీసం పొందిన వారు అడిగిన ప్రశ్న. మేమేమి చేయవలెనని అతనిని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు వారితో చెప్పెను. సైనికులు మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీద అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. సుంకర్లు వచ్చారు, అంటే పన్ను వసూలు చేసేవారు. వారు వచ్చి మేము బాప్తీసం తీసుకున్నా ఏం చేయాలంటే, ఇంతకుముందు మీరు పన్ను పేరుతో ఎక్కువ తక్కువ వసూలు చేశారు కదా. నిజం అదే చెప్తున్నాడు. ఎవరి దగ్గర అన్యాయముగా ఏమంటే మీకు నిర్ణయింపబడిన దానినే మీరు తీసుకోండి. అంటే అంతకుముందు ఎక్కువ తక్కువ తీసుకున్నారు. అంటే బాప్తీసం పొందిన తర్వాత మారు మనసుకు ప్రతి ఫలాలు ఇవి. అంటే అప్పటి నుండి వాళ్ళు ఏం చేయాలి? బాప్తీసం పొందిన తర్వాత నిర్ణయింపబడినదే తీసుకోవాలి. తర్వాత సైనికులు వచ్చారట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కదండి, బిఎస్ఎఫ్ లేదా సిఆర్పిఎఫ్ లేదా పోలీసు వారు, వీళ్ళు వచ్చారు. అయితే మేమేం చేయాలి? బాప్తీసం తీసుకున్నారట, వీళ్ళేం అడిగారట మేమేం చేయాలంటే వాళ్ళతో ఏమన్నాడు? ఎవరిని మీరు బాధ పెట్టదు, ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కదా. అపనింద వేయొచ్చు, మీరు బాధ పెట్టచ్చు, ఈ కేసు ఆయన మీద రాస్తానని బెదిరించి లంచం తీసుకోవచ్చు, చాలా ఉంటాయి మనకు తెలుసు. ఆ రోజు నుండి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు బాప్తిస్మం యోహాను అన్నాడు తెలుసా, మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పినట్టు లంచాలు తీసుకొని బాధ పెట్టి లంచాలు తీసుకోవద్దు. ఇది మారు మనసుకు తగిన ఫలం. ఎవరు? సైనికులు. జీతంతో తృప్తి పడండి, అన్యాయంగా ఎవరి మీద కేసులు వేయద్దు, ఎవరి మీద అన్యాయంగా నిందలు వేసి డబ్బులు లాగొద్దు. ఇవి ఫలాలండి. కానీ ఈరోజు ఎలా ఉన్నారు? అవి అవే, ఇవి కైసరుకే, దేవునికి అన్నట్టు చర్చికి వస్తారు, ఫలాలు ఉండవండి, లంచాలు తీసుకుంటారు. చర్చికి వస్తారు, ఫలాలు ఉండవు, ఎక్కువ పన్ను వసూలు చేసుకుంటారు. అది వాళ్ళిద్దరి గురించి చెప్పింది. మరి మనం వ్యాపారాలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. న్యాయబద్ధంగా ఉండాలి, సరి అయిన గుండు అన్నాడు. నిర్ణయించబడిన రేటే తీసుకుంటూ వ్యాపారం చేసేవాళ్ళు, అన్యాయం కనపడద్దు. వామ్మో వీళ్ళండి, బైబిల్ ఓపెన్ సిటీలో ఉన్న వాళ్ళు వీళ్ళండి న్యాయంగా ఉంటారండి అనే సాక్ష్యం దేవుడికి తెలియాలి. ఇది మారు మనసుకు తగిన ఫలాలు. అలాంటి వాడు 30 60 100 ఫలిస్తాడు. లేకపోతే నువ్వు వాక్యం వినువాడువే కానీ గ్రహించేవాడువు కాదు. న్యాయంగా ఆలోచించండి. నీ గురించి నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అన్యాయం అయిపోయినప్పుడు వెంటనే పక్కన ఉన్నవాడు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనాలి. అంతే తప్ప వాడు అనే ఉంటాడండి అన్నారంటే నీ సాక్ష్యం ఏముంది? పోయింది. పైకి మాత్రం భక్తులం, అంటే గ్రహింపు లేదు, క్రియలు లేవు. క్రియలు లేని వారిగా ఉంటే ఎందుకండి? గ్రహింపు లేని వారే క్రియలు లేని వారిగా ఉంటారు. అప్పుడు వాళ్ళ గురించి చెప్పిన మాట ఏమంటే 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిగుండములో వేయబడును. ఇది 2వ మరణం. రెడీగా ఉంది గొడ్డలి, ఫలించాలి. ఏం ఫలించాలి? 30 ఫలిస్తావా? 60 ఫలిస్తావా? 100 ఫలిస్తావా? పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉండొద్దండి. తీరులో క్రైస్తవుడు కనపడాలి, తీరులో క్రీస్తు కనపడాలి. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా క్రియలలో కనపడాలి. దేవుని పనిలో క్రియలలో కనపడాలి. నీ తోటినున్న సహోదరులలో నీ క్రియల్లో వాక్యపు గ్రహింపు నిన్ను అలా నడిపిస్తుంది. అప్పుడు నువ్వు ఫలిస్తావు. లేదంటే నీ భక్తి వ్యర్థం, లేదంటే నీకు పరలోకం రాదు. వినువాడు మాత్రంగా ఉన్నావు, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు, విన్న నీవు మర్చిపోతున్నావు. కారణం, ఒక మనిషి అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసి సహజంగా మరిచిపోతాడు. అలాగే వాక్యాన్ని మర్చిపోతున్నావు. ఎందుకు సంఘానికి రావడం? న్యాయంగా ఆలోచించండి. నేనైనా నువ్వైనా దేవుడి కోసం ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. వినువాడు మాత్రంగా ఉన్నావా? గ్రహించేవాడుగా ఉన్నావా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.